ఇన్ని సంవత్సరాలు నువ్వు అదే మందిరంలో పడున్నావే. మనలో చాలామంది, కొంతమంది అక్కడ తెలుసు ఆ చచ్చుబడిపోయిన సంఘం అని తెలుసు, జీవము లేదని తెలుసు, అయినా సరే పితృపారంపర్యంగా ఆచారబద్ధంగా అక్కడ మమ్మల్ని పెట్టారు, మేము ఏం చేస్తాం, అక్కడ పడి ఉంటాం. బ్రదర్ అప్పుడప్పుడు లైవ్లో మీ వాక్యం వింటాంలే బ్రదర్, కానీ మేము ఎక్కడ ఉంటాం? స్ట్రెచ్ చెయ్యి అంటే చెయ్యం. ఎందుకంటే మీరు బాగానే చెప్తారు, తర్వాత బాధలు ఎవరు పడాలా? మేము పడాలి. చుట్టూ ఉన్న అందరూ ఎవరిని అంటారు? మమ్మల్ని అంటారు. యేసు ప్రభువు నువ్వు హాయిగా వెళ్ళిపోతావు. కనుకొకటి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ఆ వ్యక్తిని చాపు అని చెప్పడానికి వచ్చాడు. ఆ వ్యక్తి విధేయత చూపించాడు, విశ్వాసంతో అడుగులేశాడు. సమాజము ఎండిపోయినప్పుడు, సంఘము పాడైనప్పుడు, అందుకొరకు బైబిల్లో ఒక మాట రాస్తుంది, పునాదులే పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలుగుతారు? ఈరోజు చాలా పునాదులు పాడైపోయాయి. చాలా ప్రాంతంలో అక్షరమే వెళ్తుంది, చాలా ప్రాంతంలో పితృపారంపర్యమైన ఆచారాలు ఉన్నాయి. ఆత్మదేవుడు ఎప్పుడో చనిపోయాడు. ఆత్మదేవుడి కార్యం ఎప్పుడో జరగని స్థితిలో చల్లారిపోయి ఉన్నావా?